బ్రేకింగ్ చూస్తున్నాం. మంచిర్యాల జిల్లాలో పెద్దపులి అలజడి సృష్టించింది. కాశీపేట మండలం అరటిపల్లిలో లేగదూడను పట్టున పెట్టుకుంది పెద్దపులి. దీంతో సమీప గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలో కొన్నాళ్లుగా పెద్దపులి సంచరిస్తోంది. అరటిపల్లిలో ఆ పులి పంజా విసిరిందని చర్చించుకుంటున్నారు. ఇక అటవీ శాఖ అధికారులు, సిబ్బంది త్వరగా దాన్ని బంధించాలని కోరుతున్నారు స్థానికులు. ఇక ఐ న్యూస్ స్క్రీన్ పై మనం చూస్తున్నాం పెద్దపులి సంచారాన్ని. అదేవిధంగా ఫారెస్ట్ అధికారులు పులి పాదముద్రలను గుర్తిస్తున్నారు. ఇక లేగదూడను అయితే మొత్తంగా పెద్ద పులి పొట్టన పెట్టుకుంది. దీంతో భయాందోళనలో సమీప గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. త్వరగా పులిని బంధించాలని అయితే గ్రామస్తులు కోరుతున్న పరిస్థితి. ఐ న్యూస్ స్క్రీన్ పై మనం చూడొచ్చు. పులి పాదముద్రలు మనకు క్లియర్ కట్ గా కనిపిస్తున్నాయి. పులి సంచరిస్తున్న దృశ్యాలను కూడా మనం స్క్రీన్ పై చూస్తున్నాం. అరటిపల్లి మంచిర్యాల జిల్లాలో ఉంటుంది. కాశీపేట మండలం అరటిపల్లిలో ఒక లేగదూడపై పెద్ద పులి దాడి చేసి లేగదూడను చంపేసింది. దీంతో గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. త్వరగా ఆ పులిని బంధించాలని సమీప గ్రామాల ప్రజలైతే కోరుతున్నారు. అటవీ శాఖ అధికారులు కూడా మొత్తంగా రంగంలోకి దిగినట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, పెద్ద పులి తీవ్ర భయాందోళనను కల్పిస్తున్నట్టుగా తెలుస్తుంది. అటవీ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? పులిని బంధించే ప్రయత్నాలు జరుగుతున్నాయా? డీటెయిల్స్ ఏంటి? వంశీ, మంచిర్యాల, కొమరంభీం జిల్లాలోనైతే పెద్ద పులి సంచారం అయితే కలకలం జరుగుతుంది. దాదాపుగా గత 10 రోజుల నుంచి కూడా ఇటు 2 జిల్లాల్లో ఉన్నటువంటి సరిహద్దు అటవీ ప్రాంతాల్లో పెద్ద పులి సంచరిస్తూ ఇటు పశువులపై దాడి చేస్తూ ఉండడంతో అటైతే పశువుల యజమానులు అయితే ఆందోళన చెందుతున్నారు. మరోవైపు అటవీ సమీప గ్రామాల ప్రజలు అయితే ఆగ్రహంతో పాటు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ రోజు ఏదైతే కాసిపేట మండలం ధర్మారావుపేట సెక్షన్ పరిధిలోని అరటిపల్లి అటవీ సమీప ప్రాంతంలో లేగదూడను హతమార్చింది పెద్ద పులి. దీంతో ధర్మారావుపేట సమీప గ్రామాల ప్రజలైతే ఇటు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఈ లేగదూడను హతమార్చిన అనంతరం గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో అయితే అటవీ శాఖ అధికారులు సంఘటన స్థలానికి అయితే చేరుకున్నారు. ఇప్పటికే ఇటు పులిని ట్రాప్ చేయడానికి కూడా ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఇటు అటవీ శాఖ అధికారులు అయితే 3 బృందాలుగా ఏర్పడి పులి కోసం అయితే సెర్చింగ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా 10 రోజుల నుంచి ఇటు 2 జిల్లాల్లో అయితే పెద్ద పులి సంచారంతో అటవీ సమీప గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పంట చేనులకు వెళ్లాలంటే కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. సాయంత్రం వేళ ఎక్కడ ఏ మాట నుంచి పులి దాడి చేస్తుందో అంటూ కూడా అటవీ సమీప గ్రామాల ప్రజలైతే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉండగా ఇటు అటవీ శాఖ అధికారులు అయితే అటవీ సమీప గ్రామాలకైతే ఒకటే హెచ్చరిక చేస్తున్నారు. ఉదయం వేళ పంట చేనులకు వెళ్లేవారు లేటుగా వెళ్లి సాయంత్రం వేళ తొందరగా ఇంటికి రావాలంటూ కూడా చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా పంట చేనులకు వెళ్లే వాళ్ళు గుంపుగా వెళ్లాలంటూ కూడా వారైతే చెప్తున్నారు. అయితే పులి సంచారంతో అయితే అటవీ సమీప గ్రామాల ప్రజలైతే ఆందోళన ఉన్న పరిస్థితులు ఉన్నాయి. వంశీ, థ్యాంక్ యూ శ్రీనివాస్.